మీకు తెలుసు బుక్స్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది అని. ఒక చిన్న ఆలోచన, ఏ సబ్జెక్ట్ చదవాలి అన్న దగ్గర నుంచి ఎంత కన్ఫ్యూజన్ కావాలో అంతకన్నా ఎక్కువ కన్ఫ్యూజన్ మీ బ్రెయిన్లో ఉంది కదా. ఎంత చదివినా కూడా ఇది కాదేమో అన్న అనిపించే డౌట్ మీలోనే ఉంటుంది. అంటే అదొక ఎమోషన్. ఆ ఎమోషన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఈ రోజులో ఏ స్టూడెంట్స్ చూసినా కూడా తామే బ్లేమ్ చేసుకుంటున్నారు. ఎస్, నువ్వు లేజీ అని, నువ్వు ఫోకస్ చేయలేవని. కానీ అది ఎప్పటికీ నిజం కాదే కాదు. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ బి లేజీ. యూ ఆర్ నువ్వు చదవడానికి ఎంత ఎనర్జీ కావాలో అంతకన్నా ఎక్కువ ఎనర్జీ నీ సరౌండింగ్స్ కూడా నీకు ఇస్తాయి. ప్రెషర్లో ఉన్నావు, లేకపోతే నువ్వు ఎక్కడున్నావు, యాక్చువల్గా నువ్వు చదవడానికి కూర్చున్నప్పుడు నీలో ఏ ఎనర్జీ అనేది దాగుంది. వాట్ ఎనర్జీ ఇన్సైడ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్, నాట్ అవుట్ సైడ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్ హర్స్. ఇన్సైడ్ ఉన్న ఎమోషన్ని యూ షుడ్ హ్యావ్ టు, నీ లోపల ఉన్న ఎమోషన్ని, ఇన్సైడ్ ఆఫ్ యువర్ ఎమోషన్ దట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. ఆ ఎమోషన్ని అబ్జర్వ్ చేసి ఒక ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేసి కళ్ళు మూసుకొని యాక్సెప్ట్ దట్ ఎమోషన్. ఎగ్జామ్స్కి దగ్గరలో పడుతున్నప్పుడు నీకు ఏ ఎమోషన్ వస్తుంది, ఆ టెన్షన్ని అబ్జర్వ్ చేయాలి. నీకు ఎగ్జామ్స్ టెన్షన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఎమోషన్ వస్తుందో దాన్ని పుష్ చేయొద్దు. జస్ట్ యాక్సెప్ట్ అండ్ హీల్ దట్, అండ్ స్లోలీ యూ హ్యావ్ టు టెల్ యువర్ సెల్ఫ్ దట్ హోపోనోపోనో. ఏ హీలింగ్ మెథడ్ అయినా యూస్ చేయండి. నాట్ ఓన్లీ హోప్, వీ హ్యావ్ టు అబ్జర్వ్ యూ దట్ ఎమోషన్ అండ్ హీల్ దట్ ఎమోషన్. ఆ ఎమోషన్ని హీల్ చేయకుండా మీరు ఎన్నిసార్లు స్కిప్ చేసినా అగైన్ వెన్ యూ కమింగ్ అండ్ సిట్ టు రీడ్, సేమ్ అదే ఎమోషన్ వచ్చి కూర్చుంటుంది. సేమ్ మీకు కూడా అదే రిపీట్ అవుతూ ఉంటుంది కదా. ఎన్ని మోటివేషన్ వీడియోస్ చూసినా కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఒక ఫ్యూ అవర్స్ తర్వాత చదవాలి అనుకున్న టైంకి, లేదా మీరు వర్క్ చేయాలన్న టైంకి సేమ్ ఎమోషన్ రిపీట్ అవుతుంది. జస్ట్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. మీలో ఎంతమందికి ఇలాంటి ఎమోషన్, అంటే సేమ్ అదే సబ్జెక్ట్, సేమ్ అదే వర్క్ చదువుకోవాలని కూర్చున్నప్పుడు అదే ఫ్యూ అవర్స్ అయితే సేమ్ రిపీటెడ్ ఎమోషన్, ఇప్పుడు కాదు, లేకపోతే నాకు లేజీ, నాకు రాదు, ఏ ఎమోషన్ మీకు ట్రిగ్గర్ అవుతుంది, ఆ ఎమోషన్ మీకు రిపీట్ అయ్యి ఉండొచ్చు. రిపీట్ అయిన వాళ్ళు నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. మీకు ఏ ఎమోషన్ ట్రిగ్గర్ అవుతుంది చదవడానికి కూర్చున్నప్పుడు. మీకు యాంగర్ వస్తుందా, కోపం వస్తుందా, లైక్ మీకు యాంగర్నెస్ వస్తుందా, లేకపోతే సాడ్ వస్తుందా, లేకపోతే ఏదో తెలియని బాధ వస్తుందా. యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ ఎనర్జీ. ఆ ఎనర్జీకి మీరు హీల్ చేయాలి. హీల్ చేసి చూడండి. బై హీల్ చేయడం అంటే ఏంటి? జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, సే యువర్ సెల్ఫ్ దట్ ఎమోషన్. మీరు వేరు, ఆ ఎమోషన్ is different. One thing I want to tell you, in the long video I clearly described that what is what. If anyone is interested, go and see the long video. And thank you for watching.